లవుడు, ఈ భౌతికాయాన్ని ఎక్కడో చూసినట్టుందే. నచ్చిందిరా దోమ. అరే మామయ్య, అల్లుళ్ళు అప్పుడెప్పుడో ఇస్రో వాళ్ళు పంపించిన రాకెట్లా పైకి వెళ్ళావు, ఇక్కడికి వచ్చి ల్యాండ్ అయ్యావా? నేను ల్యాండ్ అవ్వలేదు అల్లుడు, వాడే తీసుకొచ్చాడు. ఎప్పుడు? వాడెవడో 4 డబ్బులు వస్తాయని ఐడియా చెప్తే రావణాసుడి మీద డబ్ స్మాష్ చేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేశా. అంతే, ఎవడు చూడకూడదో వాడే చూశాడు, ఇక్కడికి పట్టుకొచ్చాడు. అల్లుడు ఒకటే ఖచ్చితంగా దోమ. చిన్నప్పుడు నువ్వు తనతో దోమలు కొట్టించావని ఇప్పుడు నీ మీద రివెంజ్ తీర్చుకున్నాడనమాట. అవునల్లుడు. 24 గంటలు ఒకటే పని అంటే కష్టం కదా మామయ్య. కాదల్లుడు, మధ్య మధ్యలో నాకు టీ బ్రేకులు కూడా ఉంటాయి. పోన్లే, టీ అయినా ఇస్తున్నారు. నాకివ్వర్రా, నేనే అందరికీ ఇవ్వాలి. ముందు వాళ్ళని రావణ్లా తయారు చేయండి అన్నా. అలాగే. ఈ రోజు నుంచి బయట ప్రపంచం దృష్టిలో మీరు అట్టే బట్ట, చెప్పే మాట, వేసే అడుగు అన్నీ నాలాగే ఉండాలి. నా మనుషులకి తప్ప మన ముగ్గురున్న సంగతి ఇంకెవ్వడికి తెలియకూడదు. ఈ రావణ్కి తల తెంచడం తప్ప ఎంచడం తెలియదు. అర్థమైందా? అర్థమైంది జై. నిన్ను నువ్వు అర్థంలో చూసుకున్నట్టుంటుంది పర్ఫార్మెన్స్. ఓకేనా? పర్ఫార్మెన్స్ నా దగ్గర కాదు, జనం దగ్గర చూపించండి. ఊరంతా నీ చావు కోసం ఎదురు చూస్తుంటే ఏ ముఖం పెట్టుకొని వచ్చావయ్యా ఓట్లు అడగటానికి? రాక్షసుడు ఎప్పుడు నాయకుడు అవలేడు. ఆ సర్కారు మాకు చెప్పాడు, నువ్వు మమ్మల్ని ఏమి చేయలేవు. నాకే ఐ లవ్ యూ చెప్తావరా సాలా? నా పరిస్థితి అలాంటిది, అర్థం చేసుకో. ఇదిగో నన్, షీస్ ఫైరింగ్ విత్ ఎ గన్. ప్రైజ్ ది లార్డ్. ఈ టైంలో నాకు ప్రైజ్ ఏంటండి? ఆమెన్. ఆమెన్ కాదండి, నన్ను. yes we are none. నీకు చెప్పాను చూడండి, మీకు అర్థం కాదు. ఓయ్ కాపాడండి రాయ్. అమ్మ ఓయ్, అరే బండు తీయండి రాయ్. అరే ఆగండి రాయ్. నాయనా అమ్మ చావస్తా నిన్ను. ఈ లంకంత కొంపలో నా డబ్బు ఎక్కడ దాచారు వెతుకుదాం. నేనే ఇక్కడెంత బంగారం పెట్టుకుని ముష్టి 5 కోట్ల కక్కుర్తి పడతావా? ఏతావా సత్య. నేను లవుణ్ణి. అమ్మా నువ్వా? ఆడనుకోని గట్టిగా చచ్చాను. ఏం చేస్తున్నావురా ఇక్కడ? అదేరా సర్దేస్తున్నాను. జీవితం అంటేనే సర్దుకుపోవడం అన్నారుగా, అందుకే సర్దేస్తున్నాను. అర్థం కాలేదురా. బుల్లెట్ రా, ఒక్కించి గ్యాప్ లో దూసుకెళ్ళిన తర్వాత అర్థమైంది లైఫ్ వాల్యూ అంటూ. మెంటల్ రాది ఆడికి మళ్ళీ. అందుకే నేను ఈ బంగారంతో, నువ్వు నీ బంగారంతో నైట్కే జంపు. రే తప్పురా. ఏంట్రా తప్పు? సొంత అన్నదమ్ములను చూడకుండా మన జీవితాలతో ఆడుకోవడం వాడు చేసిన తప్పు. అది కాదురా, ఈరోజు కళ్ళారా చూశాక జనం వాడిని ఎంత సహించుకుంటున్నారో అర్థమైంది. సహించుకోరా మరి. రాక్షసుల్లా తయారయ్యాడ్రా వాడు. వాడు అలా తయారయ్యేలా చేసింది మనమే కదరా. మనమేం చేసావురా మధ్యలో? చిన్నప్పుడు వాడు మనతో ఎంత ప్రేమగా ఉండేవాడో గుర్తుందారా? అందమైన లోకం, అక్కడో ఆకాశం, ఎగురుతున్న పక్షులే మూడు, చిన్నవాటి కంట
నీరు రానికుండా తన నవ్వు అడ్డు పెడతాడు పెద్దోడు కావలుండే గుండెవాడు సేవ చేసే చేయివాడు అన్న అంటేనే వాడు తననే మరచాం ఆనాడు అందమైన లోకం అక్కడో ఆకాశం ఎగురుతున్న పక్షులే మూడు చిన్నవాటి కంట నీరు రానికుండా తన నవ్వు అడ్డు పెడతాడు పెద్ద జయ మీ ముందుంటేనే మీరెప్పుడు జైలు అవకాశాలు. తెలిసి తెలియని వయసులో వాళ్ళు ఉన్న మనిషిని చంపి వాడు రాక్షసుడిగా మారడానికి మనమే కారణమయ్యేవరా. అందుకే వాళ్ళున్న రాక్షసుడిని చంపి వాడిని తిరిగి మనిషిగా మార్చడం తమ్ముళ్ళగా మన బాధ్యతరా. ఏంట్రా మన బాధ్యత? ఆడెవరా మన్నపురం గోల్డా అలా వెళ్ళి ఇలా మార్చుకురావడానికి? పోరా రే, నువ్వు ఉంటే ఇక్కడే ఉండు, నేను నా బంగారంతో చంపు. నిన్ను వెళ్ళి నువ్వు డొక్కలో గుద్దుతా, తప్పుకోరా, నేను వెళ్ళాలి. ఎక్కడికి? అమ్మా, రాక్షసుడు వచ్చేసాడు. చెలియో చల్లకో. ఏం జరుగుతుందిరా ఇక్కడ? అదే 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 నాటకాలు చాలా రోజులు ఎందుగా చిన్న ప్రాక్టీస్ చేద్దామని. ఎరా ఎందుగా? అంతే అంతే. నువ్వు చెప్పు. వీడు పారిపోదాం అంటున్నాడు. అబ్బా, అక్షరం తప్పుపోకుండా ఎంత కరెక్ట్ గా చెప్పావరా. నీ నిజాయితీ తగలయ్యా. నిజాయితీ అంటే గుర్తొచ్చింది. పొద్దున్న ఎర్లీ మార్నింగ్ వెళ్ళి అమ్మాయిని పడేయాలిగా, అంటే ఫేస్ ఫ్రెష్ గా ఉండాలి. నేను వెళ్ళి పడుకుంటాను, మీరు లైట్ ఆఫీస్ పడుకోండి. ఆగో. దేనికి? పంట సచ్చినోడా, తెంపరా. ఇంకెప్పుడు పారిపోవడానికి ప్రయత్నించరా, ఒట్టే చెప్తున్నాను. మావయ్య మావయ్య, నువ్వైనా కాపాడు మావయ్య. ఒకసారి వచ్చారంటే తెల్లారదాకా తెంపుకోవాలంటూ అంతా కాయ మసాజే. జైని మార్చగలవా? మా అమ్మకు బతికినంత కాలం ఒకటే కోరుకుండేది ప్రియా, మేము ముగ్గురం రామలక్ష్మి భరతుల్లాగా ఉండాలని. కానీ దురదృష్టం, మేము ఇలా అయిపోయాం. ఆవిడ కోరికను నేను నిజం చేద్దాం అనుకుంటాను ప్రియా. నేను ఇక్కడి నుంచి తిరిగి వెళ్తే అన్నయ్యతోనే, దానికోసం ఏం చేయడానికైనా సిద్ధం. అల్లుడు, ఆ పాట ఏంటి? ఈ పొగేంటి? పాటేమో కిర్వాణి, పొగేమో సాంబ్రాణి. అవును, నేనే సాంబ్రాణి వేసా. హారతి తీసుకోండి బావగారు. పోనీ మీరు తీసుకోండి బాబాయ్. దీనే బాబా హైట్కి ఎందుకు వదిలేరు? లేడీ మస్కిటో కదా, లంకంత కొంపలో ఎలా ఎస్కేప్ అవుతుందిలే అని నేనే ఫ్రీగా వదిలిపెట్టాను. అది పోతే నువ్వు పోతావు. రానేరా. నీకు ఇష్టమైనవన్నీ వండి పెట్టాను. నీకు విషయం తెలుసా ప్రియా? చిన్నప్పుడు పండక్కి మా అమ్మ ఏముండినా అన్నయ్య ముందు మాకు పెడితే గాని తను తినేవాడు కాదు. ఎలా కుసా? అంతే అంతే, నువ్వు గాని. మా ముగ్గురులో ముందు పుట్టింది తనే అయినా అన్ని విషయాల్లో మా ఇద్దరినే ముందుంచేవాడు. అవునా? మీరంటే మీ అన్నయ్యకి అంత ప్రేమ? ప్రేమ కాదు, ప్రాణం. ఇవన్నీ గుర్తున్నాయా అన్నయ్య నీకు? మనం ఎప్పటికీ ఇలాగే కలిసి ఉండాలి. ఏననేదే నిజం. నాకు దగ్గరవ్వాలని ఇచ్చ డ్రామాలేస్తే చంపేస్తా. లవ్ ఫీల్ అవ్వకు. ముందు మీ అన్నయ్య పెట్టిన టార్గెట్ ని రీచ్ అవ్వు, తర్వాత ఆయనే మీకు దగ్గర అవుతారు.
అయ్యా అయ్యా వరదలు వచ్చి సగం పంట కొట్టుకుపోయిందయ్యా. ఆ మిగిలిన సగం మీరు తీసుకుపోతాయ్యా. అయ్యా అవి మా తిండి గింజలయ్యా. ఏం జరుగుతుంది ఇక్కడ? మహారాజ్, మనం వీళ్ళకి పొలము మీద అప్పు ఇచ్చినాము కదా, వడ్డీ కూడా కట్టలేదు వీళ్ళు. అందుకే పంటను లాక్కుంటున్నాం. రేపు అసలు కట్టకపోతే పొలాలు కూడా లాగేసుకుంటాం. పంటంతా ఇక్కడే వదిలేసి వెళ్ళిపోండి. సేటు రావణ్ కావాల్సిన మనిషి నువ్వు ఇందులో ఇన్వాల్వ్ కావద్దు. అన్నయ్య గెలవాలా వద్దా? ఈ ఊరు చుట్టుపక్కల ఎన్ని బ్యాంకులున్నాయో ఆ బ్యాంక్ మేనేజర్లందరూ నా ముందుండాలి. బ్యాంకింగ్ సెక్టార్లో ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాల్సిందే అగ్రికల్చర్కి. అలాంటిది మీరందరూ ప్రైవేట్ ఫైనాన్సెస్తో కలిసి రైతుల్ని మోసం చేశారు. మన కడుపు నింపేవాడి కడుపు కొట్టకండి. రైతునే నేలని సాగు చేసేది మన బాగు కోసమే. అలాంటి నేలను నీటితో తడపాలి, కానీ రైతు కన్నీళ్లతో కాదు. మీరు బిజినెస్ మ్యాన్ కి లోన్ ఇస్తారు, కానీ అతనికి నష్టం వస్తే ఈ దేశం వదిలి పారిపోతాడు. కానీ రైతు అలా కాదు. నష్టం వస్తే పుట్టిన నేల మీదే పురుగుల మందు తాగి చచ్చిపోతాడే, కానీ పొలి మీద కూడా దాటాడు. మనందరం బ్రతకడానికి ఏదో వృత్తిని ఎన్నుకుంటాం, కానీ మనల్ని బ్రతికించే వృత్తిని ఎన్నుకున్నవాడే రైతు. Within 48 hours, I want loan sanction to each and every farmer in this region. Yes, sir. తాగి ఆరోగ్యం పాడు చేసుకోకన్నా పిజ్జా మేడం. నేను ఆర్డర్ ఇవ్వలేదే. మీ ఫ్రెండ్ ఆర్డర్ ఇచ్చి ఉంటారు మేడం. అవునా? తినండి మేడం, చీజీ పిజ్జా. ఇదేంటి? అవును, ఇదేంటి? చెక్ చేద్దాం. ఏయ్, ఎవరొచ్చారు? ఆగాగాగాగాగు. ఒక్కసారి నేను చెప్పేది విను. నేను జైని కాదు, ఆళ్లగుండే ఆడి తమ్ముణ్ణి. మేము మొత్తం ముగ్గురం ప్రింట్ గుద్దినట్టు ఒకేలా ఉంటాం. వినరు, మీరు వినరు. మీకు సాక్ష్యాలు కావాల్సిందే. వాడతా, నీకు టెక్నాలజీని వాడతా. ఒక్క నిమిషం ఆగు. ఎరా, ఏం చేస్తున్నావురా? నేను ఇప్పుడే డ్యూటీ దిగి అన్నయ్యకి చేపల పులుసు వండుతున్నాను రా. నువ్వేం చేస్తున్నావు? నేను ఇప్పుడే డ్యూటీ ఎక్కనులే. ఇదిగో. నమస్కారం అండి. అదేంటండి నోటి గుడ్డలు కట్టుకున్నారు? ఏడ్చావులే ఎదవా, దాన్ని కట్టుకోవడం అనరు, కట్టేయడం అంటారు. మన ముగ్గురం చెప్తే నమ్మట్లేదు. ఒకసారి ఆ దరిద్రం చూపించు. అన్నయ్య అలా అనకూడదురా. అలాగా అన్నగారు, మీ అన్నగారు నువ్వు పాలు చూపించు. సర్లే అన్నయ్య. నీకు ఇష్టమని చేపల కూర వండాను. నాకు చేపలు ఇష్టమని ఎవడు చెప్పాడో? మామే చెప్పాడు. అమ్మా, అర్థమైందా? ఇప్పుడు నేను చెప్పేది పూర్తిగా విను. ఏంటి? వాడు నన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాడా? అది జరగని పని. పోనీ జరిగే పని ఒకటి చెప్పనా? నీకు నీ పగ తీరాలి, నాకు నా డబ్బు కావాలి. ఈ రెండు జరగాలంటే నువ్వు పని చేయాలి. వాడి ప్రాణం తీయడం కోసం నేను ఏమైనా చేస్తా. ఏంటో చెప్పు. నువ్వు నన్ను లవ్ చేయాలి. ఇంపాసిబుల్. లవ్ చేస్తున్నట్టు యాక్ట్ చేయాలి. జై పిలుస్తుంది నిన్నే. జై నన్నే. నేను జై కదా. ఏంటి? మీ అబ్బాయిలు ఎప్పుడు ఇంతే. యాక్సెప్ట్ చేయడం ఆలస్యం, రెచ్చిపోతారు. అయ్యో
ଆପଣ ଦେଖୁଛନ୍ତି ଇଟିଭି ନ୍ୟୁଜ୍ ଓଡ଼ିଆ। నమస్కారం ఈటీవీ న్యూస్ ఓడియాకు స్వాగత్ కరుచి ముతపస్సు బైరంపూర్ పార్లమెంట్ నియోజకవర్గానికి జరుగుతున్న ఎన్నికలు దేశంలోని అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. రావణ్ గత కొద్ది రోజులుగా రైతు సమస్యలపై స్పందిస్తున్న తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రజానాయకుడిగా పేరు తెచ్చుకుంటూ జై కుమార్ ఆలియాస్ రావణ్ గర్భదిశగా దూసుకుపోతున్నారు. చూడండి రావణ్ కి రావణ్ గాడు ఒక్కడే ఇవన్నీ ఎలా చేస్తున్నాడు?